హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెట్టుకి పనసపండొస్తే మా కోసమైతే పంపించేశారండి. నాకు, రోషినికి, నిహాల్‌కి పనసపండంటే చాలా ఇష్టం. పనసపండు పండిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఒక మంచి వాసనైతే వస్తుందండి. అప్పుడు ఇంక కట్ చేయటానికి రెడీ అనేసి అర్థం. తినడం చాలా ఈజీయే కానీ కట్ చేయటం చాలా చాలా కష్టమండోయ్! చిన్నప్పుడు మేము సమ్మర్ వెకేషన్స్‌కి అనంతపూర్‌కి వెళ్ళినప్పుడు మా తాతగారు తోట నుంచి తెచ్చి కట్ చేసిస్తే హాయిగా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్న టిప్స్ పాటిస్తే పనసపండు కట్ చేయడం చాలా ఈజీ. 4 పార్ట్స్‌గా కట్ చేసి పైన లేయర్ కట్ చేస్తే చూసారా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈసారి నేనైతే ఒక వింతనైతే చూశానండి. పనస తున లోపల రూట్ రావడం ఒక ఎత్తయితే లోపల మొలకొచ్చి దానికి ఆకులు కూడా వచ్చాయండి. ఇంక నేను దీన్నైతే వేస్ట్ చేయదలుచుకోలేదు. మట్టిలో పెట్టి మొక్కలాగా చేసి మా ఫ్రెండ్స్‌లో కొంతమందికి ల్యాండ్స్ అండ్ ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి. వాళ్ళకైతే ఆ మొక్కనైతే పంపించేస్తాను. ఎందుకంటే ఈ పనస పండు చాలా తియ్యగా, టేస్టీగా అయితే ఇన్ని పనస తునలైతే వచ్చేసాయండి. ఈసారి మేము జాక్ ఫ్రూట్‌నైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాం.